ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మనం ఎప్పుడు కూడా స్టాక్ ప్రైజే చూస్తాం. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతామా, ఈ కంపెనీ యాక్చువల్గా వర్త్ ఎంత అని చెప్పి. వర్త్ ఎంత అంటే ఈ కంపెనీ యొక్క విలువ ఎంత అని. కంపెనీ షేర్ 500 ఉంది అంటే అది నిజంగా 500 ఉందా, లేదా ఎక్కువ ప్రైస్ పెట్టి మనం కొంటున్నామా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం కోసం మనకి ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదే బుక్ వాల్యూ. బుక్ వాల్యూ అర్థమైతే మీరు కంపెనీ రియల్ స్ట్రెంత్ని ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు అన్నమాట. అయితే ఫస్ట్ బుక్ వాల్యూ అంటే ఏంటి అంటే, బుక్ వాల్యూ అంటే కంపెనీ యాక్చువల్ నెట్వర్త్. అంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీ దగ్గర ఉన్న టోటల్ అసెట్స్ నుండి కంపెనీలో ఉన్న టోటల్ లయబిలిటీస్ని మైనస్ చేస్తే మిగిలిన వాల్యూ మాట. అంటే కంపెనీ అన్ని అసెట్స్ అమ్మేస్తే డెబిట్స్ అంటే అప్పులన్నీ కొట్టేగా మిగిలిన అమౌంట్ మాట. ఇదే కంపెనీ బుక్ వాల్యూ మాట. ఇప్పుడు ఆ టోటల్ వాల్యూని టోటల్ షేర్స్తో డివైడ్ చేస్తే బుక్ వాల్యూ పర్ షేర్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ప్రతి షేర్కి కంపెనీ యాక్చువల్ వాల్యూ ఎంత ఉంది అని చూపిస్తుంది మాట. అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక కంపెనీ దగ్గర 100 crores అసెట్స్ ఉన్నాయని అనుకుందాం. కంపెనీకి 40 crores లోన్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ అన్ని అసెట్స్ అమ్మేస్తే 100 crores వస్తుందన్నమాట. దాంట్లో 40 crores అప్పు తీసేస్తే 60 crores మిగులుతుందన్నమాట. ఇదే కంపెనీ నెట్వర్త్ లేదా బుక్ వాల్యూ. ఇప్పుడు టోటల్ షేర్స్ 10 crore ఉంటే బుక్ వాల్యూ పర్ షేర్ ఎంత అవుతుంది? 6 rupees వస్తుందన్నమాట. అంటే ప్రతి షేర్కి కంపెనీ యాక్చువల్ వాల్యూ 6 rupees అని అర్థం మాట. అయితే రిపోర్ట్లో బుక్ వాల్యూ ఎక్కడ చూడాలి? బుక్ వాల్యూని చూడడానికి మీరు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే ఇక్కడ షేర్ హోల్డర్స్ ఈక్విటీ లేదా నెట్వర్త్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అదే టోటల్ బుక్ వాల్యూ. స్క్రీనర్ లాంటి వెబ్సైట్స్లో కూడా డైరెక్ట్గా బుక్ వాల్యూ పర్ షేర్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ బిగినర్స్ కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే టోటల్ వాల్యూ చూసి కన్ఫ్యూజ్ అవుతారు. మనం చూడవలసింది బుక్ వాల్యూ పర్ షేర్. బుక్ వాల్యూ నెంబర్స్ ఎలా అర్థం చేసుకోవాలని అడగొచ్చు మళ్ళీ. బుక్ వాల్యూ పర్ షేర్ని అర్థం చేసుకోవాలంటే దాని షేర్ ప్రైస్తో కంపేర్ చేయాలి. ఎగ్జాంపుల్గా బుక్ వాల్యూ 50 rupees ఉంది అనుకోండి, షేర్ ప్రైస్ 100 rupees ఉంటే మార్కెట్ డబల్ ప్రైస్ పే చేస్తుందని అర్థం మాట. బుక్ వాల్యూ 50 అలాగే షేర్ ప్రైస్ 40 ఉంటే డిస్కౌంట్లో ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బుక్ వాల్యూ మీకు ఒక బేస్ వాల్యూ ఇస్తుంది అనమాట. అయితే బుక్ వాల్యూ రేంజ్ ఏంటని అడిగితే మీరు బుక్ వాల్యూకి ఫిక్స్డ్గా రేంజ్ ఉండదు ఫ్రెండ్స్. కానీ కంపేర్ చేయడం ఇంపార్టెంట్. బుక్ వాల్యూ కన్నా ప్రైస్ చాలా ఎక్కువ ఉంటే ప్రీమియం స్టాక్, బుక్ వాల్యూ కన్నా ప్రైస్ తక్కువ ఉంటే అండర్ వాల్యూడ్ అని కన్సిడర్ చేస్తారన్నమాట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. చీప్ అని అనుకోకండి, బ్లైండ్గా కొనకండి. గ్రోత్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అయితే బుక్ వాల్యూ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగారు అనుకోండి, బుక్ వాల్యూ మీకు కంపెనీ యాక్చువల్ స్ట్రెంత్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ బ్యాంక్స్, ఫైనాన్షియల్ కంపెనీస్, అసెట్ బేస్డ్ బిజినెస్లో బుక్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అసెట్స్ మీద డిపెండ్ అవుతాయి మాట. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కూడా ల్యాండ్, మిషనరీ వాల్యూ ఇంపార్టెంట్. కాబట్టి బుక్ వాల్యూ స్ట్రాంగ్గా ఉంటే కంపెనీ బేస్ స్ట్రాంగ్ అని అర్థం మాట మనకి. అయితే బుక్ వాల్యూ ఒకటే చూస్తే సరిపోతుందని అడిగితే బుక్ వాల్యూ ఒకటే చూసి డిసిషన్ అయితే తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా బుక్ వాల్యూ 100 rupees ఉంది, షేర్ ప్రైస్ 50 rupees ఉంది అంటే చీప్ అనిపిస్తుంది. కానీ కంపెనీ లాస్లో ఉంటే, ఒకవేళ గ్రోత్ లేకపోతే అప్పుడు అది ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బుక్ వాల్యూతో పాటు ఈపీఎస్, ఆర్ఓఈ, గ్రోత్ చూడాలి ఫ్రెండ్స్. కంప్లీట్ పిక్చర్ అనేది మనకి కనిపిస్తుంది. అప్పుడు ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలని అడిగితే మీరు నెక్స్ట్ టైం స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ బుక్ వాల్యూ చూడండి, షేర్ ప్రైస్తో కంపేర్ చేయండి, తర్వాత ఆర్ఓఈ చూడండి ఫ్రెండ్స్. హై ఆర్ఓఈ ప్లస్ రీజనబుల్ ప్రైస్ ఉంటే స్ట్రాంగ్ కంపెనీ అని ఇలా స్టెప్ బై స్టెప్గా అనలైజ్ చేస్తే క్లారిటీ వస్తుంది మీకు. బుక్ వాల్యూ మీకు బేస్ లైన్లా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే బుక్ వాల్యూ అంటే కంపెనీ రియల్ వర్త్, కంపెనీ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ తర్వాత మిగిలిన వాల్యూ మాట. షేర్ ప్రైస్తో కంపేర్ చేస్తే మనం కరెక్ట్ ప్రైస్ పే చేస్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. కానీ బుక్ వాల్యూ ఒకటే చాలదు ఫ్రెండ్స్. గ్రోత్, ప్రాఫిట్, రిటర్న్స్ అన్నీ కలిపి చూడాలి. అప్పుడే స్ట్రాంగ్ డిసిషన్ మనం తీసుకోగలుగుతాం. నెక్స్ట్ టైం మీరు ఏ స్టాక్ చూసినా కూడా బుక్ వాల్యూ చెక్ చేయండి, ప్రైస్తో కంపేర్ చేయండి, తర్వాత డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఐ హోప్ ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.